అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు యశస్వి వ్లాగ్స్. మనం ఈరోజు టమాటా రసం చేసుకుందాము. నేను ఈ వీడియోలో చూపించినట్టుగా మీరు ఈ రసం చేసుకుంటే కర్రీస్తో తినకుండా పూర్తి అన్నం ఈ టమాటా రసంతోనే తింటారు. ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇలా కుక్కర్ లేదా ఒక గిన్నె తీసుకొని దాంట్లో 4 టమాటా వేసుకోండి. టమాటా వేసుకున్నాక కొంచెం చింతపండు వేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఈ గిన్నెను స్టవ్ మీద పెట్టి చింతపండు టమాటాను మెత్తగా ఉడికించుకోండి. టమాటా పూర్తిగా ఉడికాయి. ఇలా పక్కన పెట్టుకొని ఇలా 2 మినిట్స్ పక్కన పెట్టుకోండి. ఇప్పుడు చల్లారాక ఇలా మనం ప్రెస్ చేస్తూ టమాటా అండ్ చింతపండుని మెత్తగా చేసుకోండి. ఈ విధంగా రసాన్ని తీసి మీరు పక్కన పెట్టుకోండి. ఈ రసంలో ఇప్పుడు 1 స్పూన్ కారం, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. మీ టేస్ట్కు తగ్గట్టు. కొంచెం కొత్తిమీర, హాఫ్ టీ స్పూన్ జీరా పౌడర్ వేసుకోండి. ఇప్పుడు పూర్తిగా కలిసేలా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకోండి. గిన్నె వేడయ్యాక 3 స్పూన్స్ ఆయిల్ వేడయ్యాక కొన్ని పోపు గింజలు, 3 ఎండుమిర్చి, కరివేపాకు అవైలబుల్గా ఉంటే కరివేపాకు వేసుకోండి. ప్రస్తుతానికి నా దగ్గర లేదు కాబట్టి. అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసుకొని కలుపుకోండి. ముక్కలు ఫ్రై అయ్యాక చిటికెడు పసుపు, హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోండి. పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయ్యాక మనం కలిపి పెట్టుకున్న టమాటా రసాన్ని ఇందులో వేసుకొని కలుపుకొని మూత పెట్టేయండి. రసాన్ని ఈ విధంగా 2-3 మినిట్స్ మంచిగా మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. టమాటా రసం రెడీ. అన్నంలో వేడి రసం వేసుకొని పాపడాలు వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీరు ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే లైక్ అండ్ షేర్ చేయండి. మన ఛానల్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.